నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. హైదరాబాద్లో వర్షం మొదలైతే చాలు రోడ్లన్నీ పార్కింగ్ స్థలాల్లా మారిపోతాయి. బెంగళూరులోనైతే ట్రాఫిక్లో చిక్కుకోవడం రోజువారీ జీవితంలో భాగమే. అరగంట గంట ట్రాఫిక్లో నిలిచిపోతేనే చిరాకు, అసహనం తారాస్థాయికి చేరుకుంటాయి. అలాంటిది ఒకసారి వాహనం స్టార్ట్ చేసి రోడ్డెక్కిన తర్వాత ఏకంగా 12 రోజుల పాటు ట్రాఫిక్లోనే చిక్కుకుపోతే, కారు ట్రక్కుల్లోనే తిని పడుకుని రోజులు గడపాల్సి వస్తే వినడానికి సినిమా కథలా అనిపించిన 2010లో నిజంగానే ఇలాంటి ఘటన జరిగింది. చైనాలోని ఇన్నర్ మంగోలియాను బీజింగ్తో కలిపే నేషనల్ హైవే 110 పై ఈ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 100 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా బొగ్గు, నిర్మాణ సామాగ్రిని తరలించే ట్రక్కుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం, మరోవైపు రోడ్డు రిపేరు పనులు కొనసాగడం వల్ల హైవేపై వాహనాల సంఖ్య పెరిగింది. అప్పటికే ఆ మార్గంలో ట్రాఫిక్ ప్రతి ఏడాది సుమారు 40% చొప్పున పెరగడంతో పరిస్థితి మరింత దిగజారింది. మొదట్లో వాహనదారులు ఆగ్రహంతో హారన్లు మోగిస్తూ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అయితే గంటలు రోజులు కావడంతో పరిస్థితిని అంగీకరించక తప్పలేదు. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు రోజుకు కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ముందుకు కదిలాయని నివేదికలు చెబుతున్నాయి. కొందరు డ్రైవర్లు ట్రాఫిక్ నుంచి బయటపడడానికి దాదాపు 12 రోజులు పట్టింది. ట్రాఫిక్ జామ్ కొనసాగుతూ ఉండడంతో స్థానిక గ్రామస్తులు దీన్ని వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు. హైవే పక్కనే తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి నీరు, నూడిల్స్, సిగరెట్లు, స్నాక్స్ విక్రయించడం ప్రారంభించారు. సాధారణంగా 1 యువాన్ ధర ఉండే వాటర్ బాటిల్ను 15 యువాన్ల వరకు విక్రయించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దీంతో హైవే ఒక తాత్కాలిక పట్టణంలా మారిపోయింది. వాహనాల్లోనే నిద్రపోవడం, ట్రక్కుల మధ్య నడుచుకుంటూ తిరగడం, ఆహారం కోసం వరసల్లో నిలబడ్డం వంటి దృశ్యాలు కనిపించాయి. చివరకు ట్రక్కుల రాకపోకలపై ప్రత్యేక నియంత్రణలు అమలు చేయడంతో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది.